హాయ్ గైస్, వెల్కమ్ టు మనీ పర్స్. లెట్స్ లర్న్ సంథింగ్ న్యూ టుడే. మనం యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ సిఏఓను జినేష్ గోపాని గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఈ సెకండ్ పార్ట్ వీడియో, మీరు ఒకవేళ ఈ వీడియోకి డైరెక్ట్గా వచ్చినట్టయితే ఫస్ట్ పార్ట్ వీడియో నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఎండ్ కార్డ్లో ఆ ఫస్ట్ పార్ట్ వస్తుంది. మీరు ఒకవేళ చూడనట్టయితే ఆ ఫస్ట్ పార్ట్ని కూడా మిస్ అవ్వకుండా చూడండి. మనం ఇప్పుడు జినేష్ గోపాని గారిని అడుగుతున్న ఇంటర్వ్యూని కంటిన్యూ చేసేద్దాం. నేను జినేష్ గోపాని గారు నెక్స్ట్ ఏ క్వశ్చన్ అడిగానంటే, ఎవరైనా తన ఇన్వెస్ట్మెంట్ ఫ్రేమ్వర్క్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే ఎటువంటి కీ పారామీటర్స్ చూడాల్సి ఉంటుంది అని చెప్పి అడిగాను. దానికి ఆయన ఏం ఆన్సర్ చెప్పారో చూద్దాం. See, it depends on the risk appetite of an investor. First and foremost, if you are not a day-to-day player in the market, you're not from the investment world, then it is better to invest through mutual funds because there is too much risk you would be taking while having to do some other work as your profession. So that is a bit piece of advice, that don't take excessive risk if you are not full time into the market or the investment world. Second is, when you are building a portfolio, build it with a long term view, build it over a period of time, do thorough checks before you invest in any company, and ensure that you are investing on the way up as well as on the way down. The beauty would be, if you are able to invest for next 1 or 2 years every month in that stock, you will really get to know where you are heading, and maybe in next 5-10 years you will make tons of money out of it. Let's take the case of some of the large groups who are now in excess of, let's say, 50-60 billion dollar enterprise. If you would have invested in those groups maybe 20 years back or 15 years back, slowly, steadily, when you would have made 15-20% CAGR tax free money, right? True. But the most important point is, we don't have patience and we don't trust when stocks are going down. So I think the most important part is, have patience, have trust on what you are investing, and then have the ability to invest both on the upside as well as on the downside, depending on the number. జినేష్ గోపాని ఏమంటారంటే, మీరు డే టు డే మార్కెట్ని ట్రాక్ చేయలేని ప్రొఫెషన్లో ఉన్నారనుకోండి, అంటే మీరు వేరే ఏదైనా ప్రొఫెషన్లో ఉన్నారనుకోండి, దెన్ డెఫినెట్లీ మ్యూచువల్ ఫండ్ రూట్ వుడ్ బి బెటర్ అని చెప్పి చెప్తున్నారు. అలా కాకుండా మీరు ఒకవేళ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఆ క్వాలిటీ స్టాక్స్లో పెరుగుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేయండి, పడుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేయండి. ఇలా మీరు ఒక 1 year ఇన్వెస్ట్ చేసినట్టయితే కంపెనీ యొక్క డైరెక్షన్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలా అర్థం చేసుకున్నట్టయితే నెక్స్ట్ 5 to 10 yearsలో యూ విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ అని చెప్పి చెప్తున్నారు. బట్ కానీ ఆయన ఏమంటారంటే, చాలామంది ఏదైనా మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత కూడా ఆ స్టాక్ ప్రైస్ పడిందంటే పడినప్పుడు అది లాస్లో ఎగ్జిట్ అవుతూ ఉంటారు. అది చాలా తప్పు. అలా కాకుండా పడుతున్నప్పుడు కూడా కొంటున్నట్టయితే మీ హోంవర్క్ కరెక్ట్గా ఉండి డెఫినెట్లీ విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ అని చెప్పి ఆయన చెప్తున్నారు. నేను జినేష్ గోపాల్ నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళ ఫేమస్ ఫండ్ అండ్ యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ ఏదైతే ఉన్నదో, ఈ ట్యాక్స్ అవర్ కేటగిరీలో ఫండ్. ఈ ఫండ్ గత కొన్ని సంవత్సరాలుగా చూసినట్టయితే చాలా చాలా మంచి రిటర్న్ డెలివర్ చేసిందన్నమాట. సో ఈ రిటర్న్ డెలివర్ చేయడంతో చాలామంది రీటైల్ ఇన్వెస్టర్స్, బేసికలీ ట్యాక్స్ అవర్ కేటగిరీలో రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు. రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరంటే మీలాంటి అలాంటి చిన్న చిన్న ఇన్వెస్టర్లు అన్నమాట. సో ఈ చిన్న చిన్న ఇన్వెస్టర్లకి మంచి వెల్త్ జనరేట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ థ్యాంక్ యూ. దాని తర్వాత ఆయన ఏం అడిగానంటే, బేసికలీ ఈ ఫండ్ మంచి పర్ఫార్మెన్స్ డెలివర్ చేయడంతో ఈ ఫండ్లోకి చాలా ఏయూఎం వచ్చిందన్నమాట. ఏయూఎం అంటే యావరేజ్ అసెట్ అండర్ మేనేజ్మెంట్. చాలామంది ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ ఫండ్ యొక్క ఏయూఎం బాగా పెరిగిపోయింది. ఆల్మోస్ట్ 20,000 crores పైన పెరిగిపోయింది అన్నమాట. సో ఇంత లార్జ్ ఏయూఎంతో ఉన్న ఈ ఫండ్ని ఇప్పుడు మేనేజ్ చేయడం అంత ఈజీగా, అండ్ ఫ్యూచర్లో కూడా ఈ ఫండ్ మంచి రిటర్న్ డెలివర్ చేయగలదా లేదా అని చెప్పి అడిగాను. దానికి ఆయన ఏం ఆన్సర్ చెప్పారో మనకు చూద్దాం. No. So see, to be very frank, the size does matter. So because Indian markets have issues around liquidity part. So size does matter, but the fortunate part of this fund is because it's a 3-year lock-in fund, right? Yes. And it's a multi-cap as a strategy. So 50% large cap, 50% mid and small. So the most important risk when we take into account with the size of the fund is whether the stock is sellable within a specified period of time, if at all there is a huge redemption in the fund. Fortunately, as I said, it's a 3-year lock-in fund. So for me, I know what will be my outgo for this year and how much money sales guys have to bring in to ensure that we don't enter into a negative territory. Okay. So I think it is like a quasi P kind of a strategy. Just since it's a 3-year lock-in fund, it is good for the fund manager to really have a very long-term approach. So even if the stock is illiquid or is a small cap or a mid cap, we are okay owning it because we know that eventually, if the numbers come, this small cap will become mid cap and will become large cap. So basically, we are not diluting our standards in terms of idea generation or finding multi-baggers. But you are right,
at 22-23,000 crores, obviously you have to be more careful, more diligent than what you were at, let's say 1,000-2,000 crores. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ రియలీ నీడ్ టు అప్రిషియేట్ హిమ్. ఎందుకంటే చాలా చాలా తక్కువ మంది ఫండ్ మేనేజర్స్ ఇలా హానెస్ట్గా ఒప్పుకుంటారు అనమాట. మ్యాక్సిమం ఫండ్ మేనేజర్స్ ఫండ్ యొక్క ఏం ఎంత పెరిగిపోయినా పర్లేదు, ఈజీగా మేనేజ్ చేయొచ్చు అని చెప్పి చెప్తుంటారు. బట్ కానీ జినేష్ గోపాని ఏమన్నారంటే ఫండ్ యొక్క సైజ్ పెరిగిపోవడం వల్ల ఫండ్ని మేనేజ్ చేయడం కష్టం. బట్ కానీ ఇది ట్యాక్స్ ఎవర్ కేటగిరీలో ఫండ్ కాబట్టి లాకిన్తో ఉంటుంది, అంటే 3 years లాకిన్ ఉంటుంది. కాబట్టి నాకు ఫండ్ ఎంత అవుట్ఫ్లో ఉంటుంది, ఎంత ఇన్ఫ్లో ఉంటుంది అన్నది క్లారిటీ ఉంటుంది. కాబట్టి మరీ అంత టఫ్ కాదు. బట్ ఓవరాల్గా మనం చెప్పాలంటే ఫండ్ యొక్క సైజ్ బాగా పెరిగిపోతే ఆ ఫండ్ని మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే లిక్విడిటీ ఇండియాలోని అంత ఈజీ కాదు అని చెప్పి హానెస్ట్గా ఒప్పుకున్నారన్నమాట. కానీ ఈ ట్యాక్స్ ఎవర్ కేటగిరీ కాబట్టి అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు అని కూడా ఆయన చెప్తున్నారు. నేను జినేష్ గోపాల్ నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీ ఫండ్స్ ఏ కేటగిరీలో ఉంటే ఆ కేటగిరీలోని కన్సిస్టెంట్గా బెటర్ పర్ఫార్మెన్స్ని డెలివర్ చేయగలుగుతున్నాయి. అలా బెటర్ పర్ఫార్మెన్స్ని డెలివర్ చేయడానికి మీరు ఫాలో అయ్యే రెసిపీ ఏంటి, ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగాను. దానికి ఆయన ఏం ఆన్సర్ చెప్పారు మనకి కూర్చోద్దాం. See, I would say there is nothing rocket science in this. We just stuck to our philosophy. We Okay. also have our bad years, which is okay. But uh, once an investor uh, like you know what we are looking at and where we are investing, then the portfolio speaks, right? So I think it is all about patience. It is all about long-term journey. It is all about ensuring that you are continuing to do same work, but with more innovation, with more intelligence and in-depth analysis, rather than trying to get swayed with near-term market movements and trying to confuse yourself in the portfolio. So as I Okay. said, we don't confuse ourselves between growth and value or dividend guys or something else. We are very clear in our thought process that so long India grows, the portfolio will grow. Obviously, we will have ups and downs because there are periods when some other stories will do better than us. But you have to look at Axis with a 3 to 5 year view. Really, when we also invest, we invest with a 3 to 5 year view in any company. So I think that amount of patience and trust you should have in Axis portfolios, because we are not day-to-day players. We don't look at NAV on a day-to-day basis. Obviously, it's our job to ensure that we are in the right stocks, and when you go wrong, just cut it off from the portfolio. But idea is that you be into the stories which you have already sounded out to the market people, and then just live up to your expectations. జినేష్ ఏమంటారంటే దెర్ ఈస్ నో రాకెట్ సైన్స్, వీ స్టిక్ విత్ అవర్ ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ అని చెప్పి చెప్తున్నారు. దానివల్ల వీ కుడ్ ఏబుల్ టు జనరేట్ డీసెంట్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్తున్నారు. అలాగే ఆయన ఏమంటారంటే వీ హ్యావ్ గుడ్ ఇయర్స్ అండ్ వీ ఆల్సో హ్యావ్ బ్యాడ్ ఇయర్స్. బట్ కానీ మేము మోస్ట్లీ ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు 3 to 5 year ఆరిజిన్తో ఇన్వెస్ట్ చేస్తుంటాం. సో మా ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్ కూడా 3 to 5 year ఆరిజిన్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే దే విల్ మేక్ డీసెంట్ మనీ అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ గత కొన్ని నెలలుగా ఫార్మా స్టాక్స్ బాగా పెరగడం అని చూస్తున్నాం కదా. సో ఫార్మా స్టాక్స్ ఇంకా పెరగడానికి స్కోప్ ఉన్నదని చెప్పి అడిగాను. దానికి ఆయన ఏం ఆన్సర్ చెప్పారు మనకి కూర్చోద్దాం. See, again, I would say if, let's say, we have a massive second wave, then money can move further to pharma and technology, and you will have further re-rating in these stories. ఓకే. Because, see, ultimately, it is liquidity, right? యా. If people will move out again from financials, will go back to pharma and technology. But let's say economy is on a mend and there is a good recovery which we are looking at the economy, money will move from pharma and technology to domestic consumption stories. So ఓకే. then you might see pharma languishing for some period of time. And Okay. also we should not forget, so we also have pharma stocks in our portfolio, but we should not forget that the honeymoon period of US FDA related issues and all those things are over. And Okay. once the inspection start, that risk will again come back. So ఓకే. if you really see last 3 years before this pandemic, many companies had gone through various problems related to US FDA. ఎస్. So can it come back again? Answer is yes. So you have to be very careful in pharma. You have to be very stock specific, and you have to be very agile and active to ensure that you don't land up into any wrong story. So that means you are clearly saying that avoid the euphoria. Now people are crazily buying Honeymoon anything. period is honeymoon period is over. Okay. Money moved that side. Okay. You are seeing last 2 months stocks are languishing now. Yeah. People are again moving back to financials and consumption stories. Hmm. I'm just saying, just wait for 3-4 months. You will get a better picture. Whether we are looking for 4.5-5% GDP growth rate, then money will move to financials and other stories, Okay. autos or auto ancillaries. Mhm. If not, if we feel that there is a massive second wave, further money will move to pharma and technology.
జినేష్ ఏమంటారంటే ఈ కరోనా వైరస్ ఒక సెకండ్ వేవ్ కానీ వచ్చినట్టయితే దాన్ని డెఫినెట్లీ మనీ ఫార్మాలోకి ఐటీలోకి మూవ్ అవుతుంది. అప్పుడు ఈ ఫార్మా స్టాక్స్ ఐటీ స్టాక్స్ ఇంకొంచెం పెరగడం మనం చూస్తాం. బట్ అలా కాకుండా మన జీడిపి మళ్ళీ గ్రోత్ ట్రాక్లోకి వచ్చినట్టయితే దాన్ని డెఫినెట్లీ మనీ ఫార్మా నుంచి ఫైనాన్షియల్స్ ఆటో యాన్సిలరీ లాంటి స్టాక్స్లోకి మూవ్ అవ్వచ్చు. అలాంటప్పుడు ఫార్మా స్టాక్స్లో మనం కొంచెం పెయిన్ చూడొచ్చు అని చెప్తున్నారు. అలాగే ఆయన ఏమంటారంటే ఈ యూఎస్ఎఫ్డిఏ యొక్క హనీమూన్ పీరియడ్ ఏదైతే ఉన్నదో మనం గత కొన్ని నెలలుగా చూసినట్టయితే ప్రతి డ్రగ్కి యూఎస్ఎఫ్డిఏ నుంచి అప్రూవల్ వచ్చేస్తుంది. బట్ కానీ లాస్ట్ 3-4 ఇయర్స్ మనం చూసినట్టయితే యూఎస్ఎఫ్డిఏ నుంచి చాలా ఇష్యూస్ ఫార్మా కంపెనీస్ ఫేస్ చేశాయి కదా. ఆ హనీమూన్ పీరియడ్ ఏదైతే ఉన్నదో అది త్వరలోనే ఎండ్ అయిపోతుంది. సో చాలా కంపెనీస్ ఈ యూఎస్ఎఫ్డిఏ యొక్క ఇష్యూస్ని చూడబోతున్నాయి. సో అందు గురించి ఫార్మా స్టాక్స్లోని ఎంటైర్ సెక్టర్ని కాకుండా స్టాక్ స్పెసిఫిక్గా వెళ్ళాలి అని చెప్పి ఆయన చెప్తున్నారు. నేను జినేషన్ నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ వీడియోలో ఎవరైనా యంగ్ పర్సన్ చూస్తూ తను ఫ్యూచర్లో ఫండ్ మేనేజర్ అవుదామని చెప్పి ఆస్పైర్ చేస్తున్నట్టయితే వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటని అడిగాను. దానికి ఆయన ఏం ఆన్సర్ చెప్పారు మనం ఇప్పుడు చూద్దాం. First, you need to have liking for this kind of market. So if you don't understand, if you cannot make out why this market and why stocks are going up and down, then there is no point in looking into it. So that is the first. So it is like a passion, I would say. Yeah. If you have those passion of learning, passion of understanding different sectors, then really after doing finance, you can get into this market. But if you just do because you think that there is a lot of money around, then I think it's a wrong call, I would say. True. So first you need to have passion of what really makes these companies create a lot of wealth for the shareholders. And if you can get to understand in the initial phase of your career after doing your post graduation, then it is all about experience, where you land up, what kind of people you meet, and what domain expertise or core domain expertise you create for yourself, which can be known in the market, right? At the end of the day, in a way, there are so many finance professionals and everyone has a view, everyone has a point of view, but True. there are very few who really make up to the top league. So True. you have to learn from them. I have also learned from my mentors what they did, what went wrong, why they did this, why they did that, and ultimately it is experience. Like it is daily experience. I learn something from you, you learn something from me. You have to ensure that you are on continuously on the learning curve, because these markets are way smarter than any one of us. So you have to be up to date as best as possible. నేను నెక్స్ట్ జనరేషన్ మీ కరెంట్ మార్కెట్ అవుట్లుక్ ఏంటి అని అడిగాను. దానికని ఏం ఆన్సర్ చెప్పారు మనం ఇప్పుడు చూద్దాం. So I think you went into this pandemic when your GDP growth was around 4.5%, and you were on the verge of recovery slowly, steadily. And unfortunately, this pandemic came. The good part is, as the lockdown got lifted, I think most of the businesses which were impacted because of the lockdown have bounced back pretty smartly. Whereas the businesses like travel, tourism, hospitality, commercial real estate will take some more time, which are impacted because of COVID crisis itself. So all in all, I would say markets have been very smart, better than us, to see that recovery coming, and there was a V-shaped kind of a recovery in the market, and now you are seeing the fundamentals playing out in terms of numbers. Ultimately, markets are slaves earnings and earnings growth, and wherever the numbers are coming, people are giving a big thumbs up to those stories. And you are seeing in this quarter two, you had some of the big companies coming out with number, and the numbers have been much better than the expectation, I would say. All in all, I would say we are in a better growth trajectory from here on. Maybe in 2-3 months' time, you should get a better clarity on what's happening in this pandemic. Also, whether we have vaccine in place, whether the overall infection rates are plateauing or coming down, and also you are into a festive season where demand has been relatively stronger than the expectation. Okay. So there is a recovery which is happening. Having said that, markets have already discounted, let's say, 70% of that recovery, and now you might go into a consolidation kind of a phase, because there are risks of second wave of this crisis, or US election outcome, US China issues, India China issues, or any other black swan event which might come. Okay. So markets are finding consolidation as a better metric rather than falling down. Money is coming. There is a good FDI flow which is coming every now and then, which is holding on to the market. So I think I would say we are cautiously optimistic on fundamental improvement of the economy and the
the companies where we are invested in terms of numbers. However, the real test will be after December, where whether economy in Jan, Feb, March stalls, stagnates, or we are into a good recovery mode. నేను నెక్స్ట్ జినేష్ కోపాన్ని ఏం అడిగానంటే ఈ ఇంటర్వ్యూలో నేను ఇంకేమైనా పాయింట్స్ అడగడం మర్చిపోయినా, మీరు ఇంకేమైనా పాయింట్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారా అని అడిగాను. దానికి ఆయన ఏం చెప్పారో మనం ఇప్పుడు చూద్దాం. No, I think, see, you have asked most relevant questions which are important to understand, because I think people are going by day-to-day market moves and trying to ensure that they make return fast money. But I think there is no such thing like fast money. When you get trapped, you will get trapped very badly. So my sincere advice would be, even if you are doing active investment or through mutual fund, look with a 2 to 3 year minimum horizon, rather than looking at on a day-to-day basis and trying to make money in each and every step. సో దిస్ ఈజ్ అబౌట్ జినేష్ గోపానీస్ ఇంటర్వ్యూ గైస్. మీరు కానీ ఈ ఎక్స్పర్ట్ సిరీస్ని ఫాలో అవ్వట్లేనట్టయితే మనం ఆల్రెడీ చాలా మంచి ఇండస్ట్రీలో ఉన్న ఎక్స్పర్ట్స్ని ఇంటర్వ్యూ చేసాం మన ఛానల్లోని. కంప్లీట్ ప్లేలిస్ట్ మీకు ఇక్కడ ఎండ్ కార్డ్లో వస్తుంది. మీరు దాని మీద క్లిక్ చేయడం ద్వారా మీరు ఆ ఇంటర్వ్యూస్ని కూడా చూడొచ్చు. అలాగే మీరు ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడతారంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వస్తున్నట్టయితే ఎవ్రీ వెడ్నెస్డే, ఎవ్రీ సాటర్డే ఇలాంటి క్వాలిటీ వీడియోస్ని రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటాం. సో ఇక్కడ ఛానల్ లోగో కనబడుతుంది కదా, ఆ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. నేను సాయి కృష్ణ పత్రి, మీ మనీ పర్స్ ఛానల్ చూస్తున్నాను. థ్యాంక్ యూ.